తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మేము పూర్తిగా సహకరిస్తాం, అన్ని విధాలా సహకరిస్తాం. ఎవ్వరు కూడా ముందుకు రాను. ఫస్ట్ డేనే మేము ముందుకు వచ్చి నేను కూడా కుటుంబ దీని కింద ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వడం, ఒక నెల శాలరీస్ ఇవ్వడం అన్నీ చేశాం. ఏ విధంగా సహకరించాలంటే ఆ విధంగా సహకరించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచించాలి. మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి, రోల్ క్లారిటీ ఇవ్వండి, సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వండి, అప్పటికప్పుడు అవసరమైతే కొన్ని ఆలోచనలు తీసుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతున్నారు, మన దేశంలో ఏ విధంగా ముందుకు పోతున్నాం, మనం ఇంకా వినూత్నంగా ఆలోచించి మనం ఈ వ్యాధిని కంట్రోల్ చేయగలుగుతామా, ఈ విషయాలన్నీ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అదే మరి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎవరిని విమర్శించడం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. అందరం నా వ్యూస్ నేను చెప్తున్నాను, నేను అనుభవంతో కూడా చెప్తున్నాను. దీనికి కావాలి సమర్థవంతంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి, సమాజ హితం కోసమే అందరూ ఆలోచించాలి. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం సమయం కాదు. అందుకని నేను అందరినీ కోరేది, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరం ఈ క్లిష్ట సమయంలో, ఈ ఎమర్జెన్సీలో అందరం కలిసి సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలను కాపాడుకోవడానికి అందరం ముందుకు పోదామని చెప్పి పిలిపిస్తున్నాను. నేను ఎక్కడ కూడా ఒకటే కోరుతున్నా, అధికార యంత్రాంగంతో ప్రజలు కూడా ఘర్షణ పడే సమయం కాదు ఇది. మీ ఆవేశాలు నాకు అర్థమవుతాయి, కానీ మనం కూడా బాధల్లో ఉన్నాం. బాధల్లో ఉన్నప్పుడు ఘర్షణ పడితే దీనివల్ల ఫిక్షన్ వస్తే దీనివల్ల నష్టం వస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఈ విషయం కూడా అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేవాళ్ళు కావచ్చు, ఈ యొక్క క్లిష్ట సమయంలో సేవలు అందించే ప్రతి ఒక్కరిని గౌరవించి వారి సేవలు తీసుకోవడం అవసరం. వాళ్ళు కూడా లైఫ్ని లెక్క పెట్టుకోకుండా, ఏమాత్రం భయపడకుండా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి వస్తున్నారు. నిన్న మొన్న ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అందరిలో కూడా ఆవేశాలు ఉంటాయి, తొందరపాటు కూడా ఉంటుంది. ప్రాణానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలని తపన పడుతూ ఉంటారు. నిన్న మొన్న అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఏదైతే కొండే వాళ్ళందరూ రిలీవ్ చేసినప్పుడు వాళ్ళు నేరుగా వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళడం, అక్కడ పోలీసులు నియంత్రణ చేయడం, దీనివల్ల ఇద్దరిలో కూడా ఆవేశాలు వచ్చి లేనిపోని సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు చెప్పే నియంత్రణకు అందరూ పాటించాలి. ఎక్కడికక్కడ మీరు అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైనా ఇబ్బంది, ఈ కొండేవాళ్ళు కానీ తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉంటారు. ప్రపంచం అంతా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసి పూర్తిగా వాళ్ళ సహాయం తీసుకుని, అవసరమైతే కొన్ని ప్రభుత్వాలు సహకరించకపోతే మనమే డబ్బులు ఇచ్చి మనకిచ్చిన సహాయానికి అవసరమైతే మనమే పే చేద్దాం, పర్వాలేదు. కానీ మన వాళ్ళని రక్షించుకోవడం ప్రథమ కర్తవ్యం. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా పేదవాడికి తిండి కూడా అవసరం. పేదవాళ్ళకు తిండి లేకపోతే, వాళ్లకు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోతే ఇంట్లో కూర్చునే పరిస్థితిలో ఉండరు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కొంతవరకు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఒక 5,000 రూపాయలు నగదు మీరు ఇవ్వగలిగితే దానివల్ల ఆ డబ్బులు పెట్టుకొని కొంతవరకు వాళ్ళు నిలదొక్కునే